హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మన హిందూ సోదర సోదరీమణులందరికీ ఈ మహాభారత పవిత్ర గ్రంథాన్ని చేరువ చేసేందుకు మేము చేసే ఈ ప్రయత్నానికి మీ మద్దతు లభిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్లీజ్ దయచేసి ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథా ప్రవాహంలోనికి ప్రయాణిద్దాం. గురువర్య, ఈ మహాకావ్యాన్ని ఎవరు రాశారు, వారి వివరాలు తెలపండి అని లోహికుడు అడిగిన ప్రశ్నకి గురు దిక్రంతుల వారు ఈ విధంగా సమాధానం చెప్తారు. లోహిక, ఈ మహాభారతం వేదవ్యాస మహర్షుల వారు రాశారు. ఆయన పరాశర మహర్షి పుత్రుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. పూర్వం ఒకటిగా ఉండే వేదాన్ని సమస్త మానవాళికి అర్థమయ్యే విధంగా 4 భాగాలుగా విభజించారు ఆయన. అందుకే వీరికి వేదవ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది. వేదవ్యాసుల వారు మహాభారతాన్ని చెబుతూ ఉండగా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన శ్రీ విఘ్నేశ్వరుల వారు సంస్కృతంలో రాశారు. అలాగే ఈ పరమ పవిత్ర మహాకావ్యాన్ని నన్నయ్య 11వ శతాబ్దంలో ఆది సభ అరణ్య పర్వాన్ని సగభాగం వరకు, తిక్కన 13వ శతాబ్దంలో 4 నుండి 18 పర్వాలు, ఎర్రన 15వ శతాబ్దంలో అరణ్య పర్వం మిగిలిన సగభాగం తెలుగులోనికి అనువదించారు. అందుకనే వీరిని కవిత్రయం అంటారు. గురువర్య, 18 పర్వాలను విన్నాము, వాటి పేర్లు చెప్తారా అని శిష్యుడు అడగగా గురువుగారు, అవును, అవి 18 పర్వాలు. ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌత్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. ఇలా 18 పర్వాలుగా ఉన్నాయి. కానీ శిష్యులారా, అయితే మూల గ్రంథంలో మాత్రం 19 పర్వాలు ఉంటాయి. దానిని నేను ఇందాక చెప్పాను కదా కవిత్రయమని, ఆ ముగ్గురు 18 పర్వాలుగా తీర్చిదిద్దారు అని గురువుగారు చెప్పగానే రమణేకుడు, గురువర్య, కథను త్వరగా ప్రారంభించండి, మేమెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అని చెప్పగానే గురు దిక్రంతుల వారు తమ ఇష్టదైవాలను ప్రార్థించి కథను చెప్పడం ప్రారంభిస్తారు. జై శ్రీకృష్ణ. తర్వాత వీడియోలో గురు దిక్రంతుల వారు మహాభారత కథని ఆది పర్వంతో ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్, దయచేసి ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.